హలో వ్యూయర్స్, వెల్కమ్ టు విఎం ట్యుటోరియల్. టుడే ఈ వీడియోలో మనం ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోను స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు జీకే అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ను పోస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండటానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మనకు రెండు ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ తిరుపతి బాలాజీ టెంపుల్. తిరుపతి బాలాజీ ఆలయం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తిరుపతి బాలాజీ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని ఫేమస్ టెంపుల్ అని చెప్పవచ్చు. ఈ ఆలయాన్ని టెంపుల్ ఆఫ్ 7 హిల్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ఎక్కడ ఉందంటే కృష్ణానది ఒడ్డున శ్రీశైలంలోని నల్లమల కొండల దగ్గర ఉంది. నెక్స్ట్ అస్సాంలో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాలు. ఒకటి కామాఖ్య టెంపుల్, నెక్స్ట్ శుక్రేశ్వర టెంపుల్. కామాఖ్య ఆలయం మరియు శుక్రేశ్వర ఆలయం ఈ రెండు కూడా అస్సాం రాష్ట్రంలోని ముఖ్యమైన దేవాలయాలు అని చెప్పవచ్చు. నెక్స్ట్ మహాబోధి టెంపుల్. మహాబోధి ఆలయం ఎక్కడ ఉంది అంటే బీహార్లో ఉంది. నెక్స్ట్ గుజరాత్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫేమస్ టెంపుల్స్ ఏంటంటే ఫస్ట్ సోమనాథ్ టెంపుల్, సోమనాథ్ ఆలయంలోని శివలింగం ఇండియాలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అని చెప్పవచ్చు. సోమనాథ్ ఆలయం అనేది గుజరాత్ యొక్క మొదటి తీర్థయాత్ర మరియు టూరిస్టు స్పాట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ద్వారకాధీష్ టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అంటే ద్వారకాలో ఉంది. ద్వారకాధీష్ ఆలయంను జగత్ మందిరం అని కూడా పిలుస్తారు. గుజరాత్లో ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఎక్కువగా ఎగ్జామ్లో రిపీట్ అయినవి మాత్రమే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మార్కండేశ్వర టెంపుల్. మార్కండేశ్వర ఆలయం అనేది ఎక్కడ ఉందంటే హర్యానా. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ యొక్క ఇంపార్టెంట్ టెంపుల్ ఏంటంటే జ్వాలాముఖి ఆలయం. నెక్స్ట్ కర్ణాటకలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ చూసినట్లయితే ఫస్ట్ విరూపాక్ష ఆలయం ఎక్కడ ఉందంటే హంపీలో ఉంది. నెక్స్ట్ గోమటేశ్వర ఆలయంను బాహుబలి టెంపుల్ అని కూడా అంటారు. నెక్స్ట్ చెన్నకేశవ ఆలయం ఎక్కడుంది? బేలూరులో ఉంది. నెక్స్ట్ హోయసలేశ్వర ఆలయం ఎక్కడుంది? హలేబీడ్లో ఉంది. నెక్స్ట్ మహాబలేశ్వర టెంపుల్ గోకర్ణలో ఉంది. కర్ణాటకలో ఉన్నటువంటి చెన్నకేశవ ఆలయం, హోయసలేశ్వర ఆలయం, మహాబలేశ్వర ఆలయం ఈ మూడు కూడా పురాతనమైన ఆలయాలు అని చెప్పవచ్చు. నెక్స్ట్ కేరళలో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాలు చూసినట్లయితే శ్రీ పద్మనాభస్వామి టెంపుల్, శబరిమల అయ్యప్ప టెంపుల్, గురువాయూర్ టెంపుల్. శ్రీ పద్మనాభస్వామి ఆలయం చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయింది. శ్రీ పద్మనాభస్వామి ఆలయం ఎక్కడ ఉందంటే తిరువనంతపురంలో ఉంది. నెక్స్ట్ శబరిమల అయ్యప్ప ఆలయం. నెక్స్ట్ గురువాయూర్ ఆలయం. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్ చూసినట్లయితే సాంచీ స్తూపం, ఖజురహో టెంపుల్. సాంచీ స్తూపం ఎక్కడ ఉందంటే రైజన్లో ఉంది. సాంచీ స్తూపంను గ్రేట్ స్తూపం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఖజురహో ఆలయం ఎక్కడ ఉందంటే ఖజురహోలో ఉంది. నెక్స్ట్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ చూసినట్లయితే సిద్ధి వినాయక టెంపుల్, సాయిబాబా టెంపుల్ ఈ రెండు కూడా చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది. సిద్ధి వినాయక టెంపుల్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. నెక్స్ట్ సాయిబాబా టెంపుల్ షిర్డీలో ఉంది. నెక్స్ట్ ఒరిస్సాలో ఉన్నటువంటి 5 ఫేమస్ టెంపుల్స్ చూసినట్లయితే కోనార్క్ సన్ టెంపుల్, లార్డ్ జగన్నాథ్ టెంపుల్, రాజారాణి టెంపుల్, లింగరాజ్ టెంపుల్, ముక్తేశ్వర టెంపుల్. కోనార్క్ సూర్య దేవాలయం ఎక్కడ ఉందంటే కోనార్క్లో ఉంది. నెక్స్ట్ లార్డ్ జగన్నాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది? పూరిలో ఉంది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, పూరి జగన్నాథ్ టెంపుల్ అని అంటారు. నెక్స్ట్ రాజారాణి టెంపుల్. నెక్స్ట్ లింగరాజ్ ఆలయం ఎక్కడ ఉందంటే భువనేశ్వర్లో ఉంది. లింగరాజ్ ఆలయం భువనేశ్వర్లో అతిపెద్ద ఆలయం అని చెప్పవచ్చు. నెక్స్ట్ ముక్తేశ్వర ఆలయం. నెక్స్ట్ పంజాబ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ చూసినట్లయితే గోల్డెన్ టెంపుల్ ఎక్కడ ఉంది? అమృత్సర్లో ఉంది. ఈ టెంపుల్ని స్వర్ణ దేవాలయం అని కూడా పిలుస్తారు. పంజాబ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్ ఏంటి? గోల్డెన్ టెంపుల్. నెక్స్ట్ రాజస్థాన్లో ఉన్న ఇంపార్టెంట్ టెంపుల్ ఏంటి? రనక్పూర్ ఆలయం.
నెక్స్ట్ తమిళనాడు. తమిళనాడులో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాలు చూసినట్లయితే బృహదీశ్వర టెంపుల్, బృహదీశ్వర ఆలయం. బృహదీశ్వర టెంపుల్ ఎక్కడ ఉందంటే తంజావూరులో ఉంది. నెక్స్ట్ రామేశ్వరం టెంపుల్. రామేశ్వరం టెంపుల్ను రామనాథ స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారు. రామేశ్వరం టెంపుల్లో ఉన్నటువంటి శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అని చెప్పవచ్చు. నెక్స్ట్ మీనాక్షి టెంపుల్. మీనాక్షి టెంపుల్ ఎక్కడ ఉందంటే మదురైలో ఉంది. ఈ టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్. మీనాక్షి టెంపుల్ను మీనాక్షి అమ్మన్ లేదా మీనాక్షి సుందరేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ కామాక్షి అమ్మన్ టెంపుల్. కామాక్షి అమ్మన్ ఆలయం ఎక్కడ ఉందంటే కాంచీపురంలో ఉంది. నెక్స్ట్ కాంచీపురం టెంపుల్. కాంచీపురం టెంపుల్ను ఇంకా ఏమంటారంటే కంచి అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ నటరాజ టెంపుల్. నటరాజ టెంపుల్ను చిదంబరం నటరాజ టెంపుల్ అని కూడా పిలుస్తారు. తమిళనాడులో ఉన్నటువంటి టెంపుల్స్ మళ్ళీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బృహదీశ్వర ఆలయం, రామేశ్వరం ఆలయం, మీనాక్షి ఆలయం, కామాక్షి అమ్మన్ ఆలయం, కాంచీపురం ఆలయం, నటరాజ ఆలయం. నెక్స్ట్ తెలంగాణ. తెలంగాణలో ఉన్నటువంటి ఫేమస్ టెంపుల్స్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి భద్రాచలం టెంపుల్. భద్రాచలం టెంపుల్ చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది. సీతారామచంద్రస్వామి టెంపుల్. నెక్స్ట్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎక్కడ ఉందంటే యాదాద్రిలో ఉంది. నెక్స్ట్ 1000 పిల్లర్ టెంపుల్, 1000 స్తంభాల ఆలయం. 1000 స్తంభాల ఆలయం ఎక్కడ ఉందంటే వరంగల్లో ఉంది. నెక్స్ట్ రామప్ప టెంపుల్, రామలింగేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు. రామప్ప ఆలయం పురాతనమైనది. నెక్స్ట్ జ్ఞాన సరస్వతి టెంపుల్, జ్ఞాన సరస్వతి ఆలయం. జ్ఞాన సరస్వతి ఆలయం ఎక్కడ ఉందంటే బాసర్లో ఉంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్ ఏంటంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్. కాశీ విశ్వనాథ్ ఆలయం ఎక్కడ ఉందంటే వారణాసిలో ఉంది. కాశీ విశ్వనాథ్ టెంపుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాలు చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి బద్రీనాథ్ టెంపుల్. బద్రీనాథ్ ఆలయం ఎక్కడ ఉందంటే బద్రీనాథ్లో ఉంది. బద్రీనాథ్ ఆలయంను బద్రీనారాయణ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ బద్రీనాథ్ టెంపుల్ను ప్రతి సంవత్సరం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. అది ఎప్పుడంటే ఏప్రిల్ మంత్ ఎండింగ్ నుంచి నవంబర్ మంత్ స్టార్టింగ్ వరకే ఓపెన్ చేసి ఉంటుంది. ఎందుకంటే ఈ టెంపుల్ హిమాలయ ప్రాంతంలో ఉంటుంది. సో అక్కడున్న వెదర్ కండిషన్స్ వలన ఓన్లీ 6 నెలలు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ కేదార్నాథ్ టెంపుల్, కేదార్నాథ్ ఆలయం. ఈ ఆలయం మన ఇండియాలోనే ఉత్తమ దేవాలయాలలో ఒకటి అని చెప్పవచ్చు. కేదార్నాథ్ టెంపుల్లోని శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అని చెప్పవచ్చు. నెక్స్ట్ గంగోత్రి టెంపుల్. గంగోత్రి టెంపుల్ అనేది గంగానది యొక్క జన్మస్థలం. గంగోత్రి టెంపుల్ ఎక్కడ ఉందంటే గంగోత్రిలో ఉంది. నెక్స్ట్ యమునోత్రి టెంపుల్, యమునోత్రి ఆలయం. ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ ఆలయం, కేదార్నాథ్ ఆలయం, గంగోత్రి ఆలయం, యమునోత్రి ఆలయం, ఈ 4 కూడా ఫేమస్ టెంపుల్స్ అని చెప్పవచ్చు. ఇంకా ఉత్తరాఖండ్లో 3 టెంపుల్స్ ఉన్నాయి. హర్కి పౌరి టెంపుల్, నీల్కంఠ్ మహాదేవ్ టెంపుల్, నైనాదేవి టెంపుల్. హర్కి పౌరి ఆలయం, నీల్కంఠ్ మహాదేవ్ ఆలయం, నైనాదేవి ఆలయం. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో 2 ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కాళీఘాట్ టెంపుల్. కాళీఘాట్ ఆలయం ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉంది. నెక్స్ట్ దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్, దక్షిణేశ్వర్ కాళీ ఆలయం. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఫేమస్ టెంపుల్స్ చూసినట్లయితే వైష్ణోదేవి మందిర్, అమర్నాథ్ కేవ్ టెంపుల్, శంకరాచార్య టెంపుల్. వైష్ణోదేవి మందిర్. వైష్ణోదేవి మందిరం అనేది ఎక్కడ ఉందంటే కాత్రాలో ఉంది. వైష్ణోదేవి మందిర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ అమర్నాథ్ కేవ్ టెంపుల్, అమర్నాథ్ గుహ ఆలయం. నెక్స్ట్ శంకరాచార్య టెంపుల్, శంకరాచార్యుల ఆలయం. నెక్స్ట్ ఢిల్లీలో ఉన్నటువంటి ఫేమస్ టెంపుల్స్ చూసినట్లయితే అక్షర్ధామ్ టెంపుల్, లోటస్ టెంపుల్, బిర్లా మందిర్, ఇస్కాన్ టెంపుల్, శ్రీ దిగంబర్ జైన్లాల్ మందిర్. అక్షర్ధామ్ ఆలయం, లోటస్ టెంపుల్, బిర్లా మందిర్, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. శ్రీ దిగంబర్ జైన్లాల్ మందిర్ అనేది పురాతనమైన ఆలయం. సో ఇవి మనకి ముఖ్యమైన దేవాలయాలు. ఇంకా చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఎక్కువగా ఎగ్జామ్లో రిపీట్ అయ్యేటివి మాత్రమే తీసుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching this video. Thank you.